పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రతి ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆ ప్రయాణం విషాదంతో ముగుస్తుంది. నిమిషాల నిర్లక్ష్యం, అతి వేగం లేదా అకస్మాత్తుగా జరిగిన పొరపాటు తీరని కడుపు కోతను మిగులుస్తున్నాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేస్తే ఆ కుటుంబం జీవితాంతం కోలుకోలేని దుఃఖంలో మునిగిపోతుంది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో అనేక మందిని కోల్పోతే ఆ బాధ మాత్రం ఇంకా వర్ణనాతీతం. ఇలాంటి దారుణమైనటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వెళ్తున్నటువంటి కుటుంబం మృత్యువు ఒడికి చేరింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న కొటేకల్ గ్రామం సమీపంలో 2 కార్లు అతి వేగంగా ఢీకొన్నాయి. ఈ భయంకరమైనటువంటి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత పడ్డారు. 2 అమాయక చిన్నారులు కూడా ఉండటం మరింత బాధ కలుగుతోంది. దృశ్యాల్లో కూడా చూస్తూ ఉన్నారు. కారు ఏ విధంగా నుజ్జు అయిపోయిందో చూస్తున్నారు. ముందు పాటు మొత్తం కూడా ఏ విధంగా తునాతునకలు అయిపోయిందో. ఆన్ ది స్పాట్ 5గురు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ప్రమాదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో. కిరణ్, చెప్పండి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మినూరు మండలం కొట్టెకల్లు దగ్గర 2 కార్లు ఢీకొనడంతో అక్కడికక్కడ 5 మంది మృతి చెందారు. మొత్తం మీద పలువురికి అయితే గాయాలయ్యాయి. అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్ జిల్లా చిక్ ఓసల్లి గ్రామానికి చెందిన వారు మంత్రాలయంకి దర్శనానికి అయితే బయలుదేరి వచ్చారు. అయితే ఎమ్మినూరు సమీపంలో ఉన్న కోటకల్ టర్నింగ్ వద్ద ఎమ్మినూరు నుండి ఆదోని వెళ్తున్న ఫార్చునర్ వెహికల్ 2 కార్లు కూడా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణం అయితే తెల్లవారుజామున పొగమంచు కారణం అని కూడా పోలీసులు అయితే భావించారు. ఈ పొగమంచు కారణం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే ఆడైతే తెలుస్తుంది. ఎట్టకేలకు మంత్రాలయం దర్శించుకోవడానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకే కుటుంబ సభ్యులు మొత్తం 5 మంది మృతి చెందడం అనేది తీవ్ర విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ అందించారా ఈ ప్రమాదానికి సంబంధించి? బంధువులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే బంధువులకి అందించారు. బంధువులు కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు ఏదైతే డిజైర్ వాహనంలో అయితే మొత్తం 7 మంది అయితే కుటుంబ సభ్యులు మంత్రాలయంకి అయితే దర్శించుకోవడానికి అయితే బయలుదేరగా అందులో ఒక 2 పసిపిల్లలు ఉన్నారు. మిగతా 5 మంది అయితే పెద్ద పిల్లలు ఉన్నారు. అయితే దీంట్లో మొత్తం 5 మంది చనిపోయారు. 2 తీవ్ర గాయాలని అయితే తెలుస్తుంది. వెంకటేష్ కుటుంబ సభ్యులు వీరంతా అయితే ఈ 2 వాహనాలు ఢీ కొట్టడంతో రిజర్వ్ వాహనంలో వాళ్ళకి ఒకటే ప్రమాదం జరిగి 5 మంది చనిపోయారు. అయితే ఫార్చునర్ వాహనం ఢీకోవడంతో ఫార్చునర్ లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అక్కడ ఫార్చునర్ వారికి స్వల్ప గాయాలతో వాళ్ళైతే బయటపడడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ప్రమాదంలో కార్ అయితే నుజ్జు కావడంతో మృతదేహాలు అలాగే చిక్కుకుపోయాయి. ఆ మృతదేహాలు చిక్కుకున్న వారిని బయట తీసేందుకైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద బంధువులకి ఇక్కడే ఏదైతే రోడ్ లోనే మృతదేహాలకి పోస్ట్మార్టం చేసి బంధువులకి అప్పచెప్పే ప్రయత్నంలో అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. గతంలో మనం చూడొచ్చు, చిన్నటేకూరు దగ్గర వద్ద బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడైతే ఆ మృతులకి అక్కడే పోస్ట్మార్టం చేసి అక్కడ కొంచెం అన్ని కూడా సైంటిఫిక్ గా మొత్తం నమూనాలు తీసుకొని మళ్ళీ తరలించారు. ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతిలో రోడ్ లోనే పోస్ట్మార్టం చేసి అంటే బంధువులకు అప్పచెప్పే ప్రయత్నాలు అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే కిరణ్, షిఫ్ట్ డిజైర్లో ఉన్న 7గురిలో 2 చిన్నపిల్లలు అని చెప్పారు కదా, చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలు ఒక బాబు అయితే చనిపోయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు 4 పెద్దవాళ్ళు అనేది తెలుస్తుంది. మెట్టగలు ఒక బాబునైతే మృతదేహం బయటికి తీశారు. మిగతా మృతదేహాలు 4 మృతదేహాలు అక్కడే ఉన్నట్టయితే అధికారులు ఇంకా సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు చిక్కుకున్న మృతదేహాలు తీసేందుకు ప్రయత్నాలుగా మొదలు పెట్టారు. కిరణ్, పోలీసులు ఏమన్నా అఫీషియల్ గా ప్రకటన చేశారా? పొగమంచే కారణం అని చెప్తున్నారా, లేకపోతే ఏమన్నా అతివేగం, నిర్లక్ష్యం ఇవి ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇక్కడ ఈ ఎమ్మినూరు దగ్గర ఉన్న కోటకల్ దగ్గర ఈ మలుపు అయితే చాలా ప్రమాదకరం. ఈ మలుపు వద్ద చాలా సంఘటనలు అయితే ప్రమాదాలు చాలా చోటు చేసుకున్నాయి. ఇదే మలుపు దగ్గర ఆ మలుపు కూడా ఒక కారణం, ప్లస్ పొగ మంచు కూడా ఒక కారణంగా తెలుస్తుందని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ ప్రమాదం స్పీడ్ కావచ్చు, ప్లస్ పొగ మంచు కావచ్చు, 2 కూడా ప్రమాదానికి కారణమని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఓకే కిరణ్, అది ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి చూడండి. ఆ కారు మొత్తం కూడా డిజైర్ కారు, వైట్ కారు పూర్తిగా ముందు పాటు నుజ్జు అయిపోయింది.
అందులో ఉన్నటువంటి మృతదేహాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి బయటికి తీయటానికి కూడా కొంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు మీకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా అందులో ఉన్న మృతదేహాల్ని అతి కష్టం మీద బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏ పార్ట్కి ఆ పార్ట్ శరీర భాగాలు కూడా తునాతునకలైపోయినట్టుగా తెలుస్తోంది. బంధువులకి సమాచారం అందించారు. బంధువులు కూడా వస్తూ ఉన్నారు. ఆన్ ది స్పాట్ పోస్ట్ మార్టం కూడా నిర్వహించి అక్కడి నుంచి అక్కడికే బంధువులకి ఆ మృతదేహాలని అప్పగించే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ పొగమంచు కారణంతో జరిగినటువంటి ప్రమాదంగా పోలీసులు ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు మంత్రాలయానికి వెళుతుండగా దైవ దర్శనం కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా వీళ్ళ బంధువులు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. దైవ దర్శనానికి వెళుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో జరగడంతో నిజంగా వాళ్ళ బాధ ఇంకా ఎక్కువైపోతుంది. రాఘవేంద్ర స్వామిని మనం నమ్ముకుంటాం కదా, ఎందుకు ఈ విధంగా ఆ దేవుడు చేశాడని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కుటుంబ సభ్యులు అంది వే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆ ప్రమాద ఘటనా స్థలానికి ఇంకా చేరుకోలేదు. మరొక గంటలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఫార్చునర్ కార్ని ఢీకొట్టడంతో ఫార్చునర్ కారులో ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల అందులో ఉన్న ప్రయాణికులు వాళ్ళు స్వల్ప గాయాలతోనే బయటపడ్డట్టుగా సమాచారం వస్తుంది. కానీ ఈ డిజైర్ కారు మొత్తం ఏ పార్ట్గా పార్ట్ పూర్తిగా అసలు ఏ విధంగా ఛిద్రమైపోయిందో చూడండి. స్క్రీన్లో మీరు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అని కూడా అర్థమవుతుంది. ఇంకో బాధాకరమైనటువంటి విషయం అంటే అందులో 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లల్లో ఒక బాబు ఆన్ ది స్పాట్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? 7గురిలో 5 చనిపోయారు. 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అప్డేటు మరొక గంటలో వచ్చే అవకాశం ఉంది.